హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 18వ అధ్యాయము. మాసత్రయే ప్రాతస్నాన మహిమ చాతుర్మాస్య వ్రతము హరినారద సంవాదము. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఉద్భూత పురుషుడిట్లనెను, మునీశ్వర, నేను అనుగ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడైతిని. ఓ మునీశ్వర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు, నేను నీకు శిష్యుడను. దరిద్రుడైన మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరయిరి. పాపవంతుడనైన నేనెక్కడ, ఇట్టి సద్గతి ఎక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ, పుణ్యమైన కార్తీక మాసమెక్కడ, ఈ మునీశ్వరులెక్కడ, ఈ విష్ణు సన్నిధి ఎక్కడ? ప్రారబ్ధ సుకృతములున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును గదా. నాకెద్దయో పూర్వపుణ్యమున్నది, దానిచే ఇట్లుంతయు లభించెను. అయ్యా, నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు, ఆ కర్మలకు ఫలమెట్లు గలుగును, వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలమెద్ది, కర్మలెవ్వి, ఏమి కోరి చేయవలెను, ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము. నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడునూ సుఖదుఃఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయువలెను. దానితో చిత్తశుద్ధి గలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకారము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తర్వాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతస్నానమాచరించలేని వాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందును, మకర మాసమందును, మేష వైవాఖమందును స్నానము చేయవలెను. ఈ 3 మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు బోవును, మరియు వానికి ఉత్తమ గతి కలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్యగ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది 1 స్నానము, 2 సంధ్యాజపము, 3 హోమము, 4 సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు, ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిష్యు లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మస్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడడిగెను, అయ్యా, చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు,
అది పూర్వము ఎవని చేత చేయబడినది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతయు సవిస్తరముగా చెప్పుము. అంగీరసుడిట్లు పలికెను. ఓయి నీవు ఈ మనుష్యులకు బంధువవు. నీ ప్రశ్నలన్నీయు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును చెప్పెదను, సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడ ఆషాఢ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యము అనగా 4 మాసములు చేయు వ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్ర సుఖము ఇచ్చినవి. అనగా హరి 8 మాసములు మెలకువతో నుండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈ 4 మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణము చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణము చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పినదొక కథ యున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠ లోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర కేచరోరగ గణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపబడు చుండెను. కేచర ఆకాశ సంచారులు, ఉరగ సర్పములు. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ లోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై 4 భుజములు గలిగి పద్మరేకుల వంటి నేత్రములతో ప్రకాశించెడి విష్ణుమూర్తిని చూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనియెను. ఓ నారదా, నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా? ఋషుల ధర్మములు బాగుగా నున్నవా? ఉపద్రములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితో నిట్లనియె. ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగా నున్నారు. కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగా నున్నారు. కొందరు నిందజేయవారుగా నున్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయనాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి. కొందరు కామాంధులైయుండిరి. కొందరా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏక వ్రపరాయణులై యుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారుగా నుండిరి. కొందరు ఏకాదశుపవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందటాచారవంతులుగా నుండిరి. కొందరాత్మ చింతజేయుచుండిరి.
బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిసార్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గూడి ప్రకాశించుచుండెను. అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టి వాడును, అవిసె పువ్వుతో సమానమైన కాంతిగల వాడును, మెరుపు వంటి వస్త్రము గల వాడును, కోటి సూర్య ప్రభాభ సమానుడును, అనేక సూర్యకాంతివంతుడును, మనోవాచామ గోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, అద్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలి బద్ధులై హరిని వక్ష్యమాణ రీతిగా స్తుతించిరి. కార్తీక పురాణము 18వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 19వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.